వరంగల్ ఎంజీఎం సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి వెళ్లిన రోగులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. రక్తం మడుగులో ఆహాకారాలు చేస్తున్నా 2 గంటల పాటు వైద్యం అందించకుండా సిబ్బంది గుర్రకపెట్టి నిద్రపోయిన వైనం వెలుగు చూసింది. ఓ కాంపౌండర్ వైద్యుని అవతారమెత్తి ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి కుట్లు వేసిన మరో వైనం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జనగామ జిల్లా నర్మెట్ మండలం మచ్చుపహాడ్కు చెందిన ఓ కుటుంబం కాళేశ్వరం నుంచి జనగామకు వెళుతోంది. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కాజీపేట దగ్గర విద్యుత్ స్తంభాన్ని టవేరా వాహనం ఢీకొట్టడంతో 6 గాయపడ్డారు. 108లో క్షతగాత్రుల్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తక్షణమే స్పందించాల్సిన వైద్య సిబ్బంది ఆసుపత్రిలో గాఢ నిద్రలో ఉన్నారు. 2 గంటల పాటు వైద్యమో రామచంద్ర అంటూ ఆహాకారాలు చేసినా వారి వేదన అరణ్యరోదనలా మారింది. ఓ కాంపౌండర్ వైద్యుడి అవతారమెత్తి క్షతగాత్రులకు వైద్యం చేశాడు. డ్యూటీ డాక్టర్ మాత్రం గ్లౌజులు లేవనే కారణంగా బాధితులపై చిర్రుబుర్రులాడాడు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ వరంగల్ నుంచి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రతి మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందిస్తారు. అలాంటిది ఎంజీఎం లో డాక్టర్స్ స్పందించకపోవడం, అది ఆహాకారాలు పెడుతున్నా సరే పట్టించుకోకపోవడం, కాంపౌండర్ వచ్చి కుట్లేయడం, అసలు ఏం జరుగుతోంది అక్కడ? లక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించాలని ఒకవైపు ప్రభుత్వం తీనోరు మొత్తుకొని చెప్తుంది. అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు కావచ్చు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికి చేరిందని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. జనగామ జిల్లా నర్మెట్ట మండలం మచ్చుపహాడ్ చెందిన ఒక కుటుంబం ఘటన ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. రాత్రి యాక్సిడెంట్ జరిగింది. రాత్రి సుమారుగా 12 నుంచి 1 గంట మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు, వీరందరినీ ఆటో డ్రైవర్లు 188లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే డ్యూటీ వైద్యురాలు, పీజీ వైద్యురాలు ఉన్నారు, తనకి గ్లౌజులు లేవు, తను వైద్యం చేయాలని అంటూ చేతులు ఎత్తేసింది. దీంతో సుమారుగా 2 గంటల పాటు మహిళలు, క్షతగాత్రులు ఆహాకారాలు చేశారు, తమకు వైద్యం అందించాలని వేడుకున్నారు. అయినప్పటికీ సిబ్బంది మాత్రం గాఢ నిద్రలో ఉన్నారు. ఈ వైనాన్ని మాత్రం క్షతగాత్రులకు సంబంధించిన ఒక కుటుంబీకుడు వీడియో చిత్రీకరణ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఎంజీఎం వైద్యులు స్పందించలేదు ఈ ఘటన పైన. మనం కూడా ఎంజీఎం సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లాం. రాత్రి జరిగిన ఇన్సిడెంట్ ఎంజీఎం సూపరింటెండెంట్ రమేష్ కు వివరించమైతే తనకు ఏమాత్రం ఈ సంఘటనపై వివరాలు తెలియదు అంటూ వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. తనకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నారు. ఈ ఘటన మాత్రం చాలా వేదన గురి చేసింది క్షతగాత్రులు మాత్రం చెప్పుకోవచ్చు. లక్ష్మి, మరి ప్రస్తుతం 2 గంటల తర్వాత చికిత్స మొదలైంది కదా, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడే ఉన్నారా ప్రస్తుతం వాళ్ళు? లక్ష్మి, నిన్న రాత్రి ఇన్సిడెంట్ జరిగాక దాదాపు 6గురికి తీవ్ర గాయాలయ్యే, తీవ్ర రక్తస్రావంలో ఉన్నారు. ఆసుపత్రికి వచ్చి దాదాపుగా 2 గంటల పాటు నిరీక్షించారు. ఆ తర్వాత కంపౌండర్ స్పందించి వైద్యం చేశాడు, వైద్యుని అవతారం ఎత్తారు. వాళ్ళకు మత్తు ఇంజక్షన్ తో పాటు కుట్లు కూడా వేశారు గాయపడ్డ వాళ్లకు. రాత్రి తాత్కాలికంగా వైద్య సేవలు అందాయి. అయితే ఉదయం క్షతగాత్రులంతా కూడా రాత్రి వైద్యులు కావచ్చు, వైద్య సిబ్బంది నిర్వాహకంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం తెల్లవారుగా సోషల్ మీడియాలో విజువల్స్ చక్కర్లు కొడుతున్న క్రమంలో వైద్యులు స్పందించి వారికి వైద్య సేవలు అందించే వైద్య సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం మాత్రం ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తమకు తీవ్ర గాయాలయ్యాయి, తమకు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది, తమకు ఆదుకోండి అంటూ నెత్తి నోరు మొత్తుకున్న కనీస స్థాయిలో స్పందించలేదు, మానవత్వాన్ని విస్మరించారని చెప్పి క్షతగాత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మి, మరి అంటే గ్లౌజులు లేకపోవడం వల్ల వైద్యం చేయని డాక్టర్ మీద మీరు సూపరింటెండెంట్ తో కూడా మాట్లాడానంటున్నారు. మరి సోషల్ మీడియాలో ఇప్పటికే అది తిరుగుతుంది. మరి ఇప్పటికైనా సూపరింటెండెంట్ స్పందించాడా? మీరు మాట్లాడినప్పుడు, రెండోసారి మాట్లాడినప్పుడు ఏమైంది? లక్ష్మి, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. రోగులకు ప్రభుత్వ వైద్య కళాశాలల పైన, వైద్య ఆసుపత్రుల పైన నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలంటూ 2 రోజుల క్రితం డిఎంఏ నుంచి ఆదేశాలు వచ్చాయి. సూపరింటెండెంట్ వైద్య సిబ్బందితో పూర్తిగా హెచ్ఓడీలతో సమావేశం ఏర్పాటు చేశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ 2 రోజుల క్రితం ఈ సమావేశం జరిగింది, ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడలేదు. ఎప్పటిలాగే తమ వ్యవహారాన్ని కనిపించారు. చూస్తున్నాం మనం విజువల్స్ స్పష్టంగా వైద్య సిబ్బంది పూర్తిగా నిద్రమత్తులో ఉన్నారు, క్షతగాత్రులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అయినప్పటికీ
ఈ విషయాన్ని మనం సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్ళాం, ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకుంటాం, విచారణ జరిపిస్తామని చెప్తున్నారు. మొత్తం మీద ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటనేది ప్రస్తుతం అయితే వైద్యులు విచారణ ప్రారంభించారని మనం చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ బాలకుమార్, మరి ఇప్పటికైనా మరి సూపరింటెండెంట్ స్పందిస్తారా, దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా చూద్దాం. రైట్, అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ఏంటిది 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 ఏ డ్యూటీ అయినా ఈ టైంలో నువ్వు ఏం చేయాలి? రైట్, మనతో మాట్లాడడానికి ఎంజీఎం పరిరక్షణ సమితి సభ్యులు సీతారాం గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి సీతారాం గారు. నమస్తే అమ్మా. హలో సీతారాం గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. అర్ధరాత్రి ఒక కుటుంబం వెళుతుంటే ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఆ టైంలో ఇక వైద్యులు అనేవాళ్ళు నిజంగా దేవుళ్ళలాగా కనబడతారు ఆ సమయంలో. బట్ అలాంటిది ఎంజీఎం లాంటి గవర్నమెంట్ వరంగల్లో, అసలు ఎంజీఎం అంటే అందరికీ తెలిసిందే, అలాంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గ్లౌజులు లేవని వైద్యం చేయకపోవడం, కాంపౌండర్ వచ్చి కుట్లేయడం ఏంటండి అసలు? ఆ నిద్రలో కూడా చూస్తున్నారు మీరు, కనీసం వాళ్ళు ఏడుస్తూ వెళుతుంటే కూడా పట్టించుకున్న మనిషి అక్కడ కరువయ్యాడు. అయితే ఇప్పుడు దీంట్లో చాలా మటుకు మొన్న కూడా మన మీటింగ్ పెట్టింది మేడం సీఎం గారు, అందరు సూపరింటెండెంట్ కూడా పిలిచి పెట్టినా కూడా వాళ్ళకి ఎవరికి కూడా భయం అనేది లేదు మేడం. ఇప్పుడు ఇక్కడ నర్సింగ్ స్టాఫ్లే కానీ, తర్వాత ఉన్న సెక్యూరిటీ వాళ్ళే కానీ, వార్డ్ బాయ్సే కానీ అందరూ కూడా కరెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, బంగారు తెలంగాణ మంచిగా ఉండాలి, మంచి హాస్పిటల్ అంటానే కానీ ఏ ఒక్కరికి కూడా సేవ చేయాలనే దృక్పథంతో పనిచేయడం లేదు మేడం. ఇప్పుడు సూపరింటెండెంట్ కూడా ఎంజీఎంకు కొత్తగా వచ్చింది ఆయన, కాబట్టి ఆయన కూడా కరెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఇంతకుముందు ఉన్న సూపరింటెండెంట్ల నిర్లక్ష్యంతో ఈ రకంగా తయారైంది మేడం ఎంజీఎం హాస్పిటల్. కంటే కాస్త పోస్తో మా కమిటీ పెట్టినప్పటి నుంచి కొద్దిగా భయభ్రాంతులు కొంచెం ఉన్నారు, కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా నిర్లక్ష్య వైఖరితోటే ఉన్నది మేడం ఎంజీఎం హాస్పిటల్లో. మందుల పంపిణీ కూడా సరిగ్గా లేదు అక్కడ. అర్ధరాత్రి జరిగిందండి, ఇప్పటికి మధ్యాహ్నం 2 అవుతుంది, అయినా సరే ఇప్పటికి కూడా అంటే ఆయన తెలియదు అనడం, ఇప్పటికే ఫోన్లలో సోషల్ మీడియాలో అంతా కూడా ఇది తిరుగుతోంది వాళ్ళ వ్యవహారం అంతా, అయినా సరే ఇప్పటికీ దాని గురించి తెలియదు అనడం, మా రిపోర్ట్ నాడుగా అసలు ఏం జరిగిందని తెలుసుకున్న వైనం అయితే చాలా ఘోరంగా ఉంది. ఒక సూపరింటెండెంట్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? సూపరింటెండెంట్ దగ్గరికి నేను మొన్న కూడా వెళ్ళడం కూడా జరిగింది మేడం, కానీ తను లేకుండే, అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడు, హైదరాబాద్ లో మీటింగ్ అని చెప్పేసి అన్నాడు. వేరే సమస్యల గురించి కూడా మాకు కంప్లైంట్స్ వచ్చిండే, మా సంస్థకు వస్తే కూడా మేము కలిసి మాట్లాడదామని వెళ్తే కూడా సూపరింటెండెంట్ మాకు అందుబాటులో లేకుండే. రైట్, మరి అంటే వరుసగా ఇలా జరుగుతున్నా ఇక పట్టించుకునే వాళ్ళే లేరంటారా? ఎంజీఎంలో ఏదో ఒక ఇష్యూ, డెఫినెట్ గా ఏదో ఒక ఇష్యూ అయితే మనకు వస్తూనే ఉంటుంది. తప్పకుండా దీంట్లో మీరు హెచ్ఎంటీవీ వాళ్ళు మాత్రం మొన్న కూడా ప్రావిడాక్సిన్ బాబత్ ఇంజక్షన్లు, తర్వాత గ్లూకోజ్ దాంట్లో కూడా మీరు చాలా చొరవ చూపించారు. మందుల దాంట్లో కూడా మన రిపోర్టర్లు కూడా దాంట్లో చొరవ చూపించేసి దాంట్లో కంపల్సరీ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మందులు తెప్పించడంలో కూడా మన హెచ్ఎంటీవీ మంచి ముఖ్యమైన పాత్ర వహించింది. మా సంస్థ తరఫున హెచ్ఎంటీవీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కానీ మన ఎంజీఎం హాస్పిటల్ మాత్రం రిపీట్ అవుతా ఉన్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి వరంగల్లో ఆవిర్భావ దినోత్సవం పెట్టినప్పుడు ఎంజీఎంలో నిద్ర చేయాలని చెప్పేసి మా కమిటీ ద్వారా మేము కోరుకుంటాం. ఓకే అండి, మరి ఇప్పటికైనా స్పందిస్తారా? హెచ్ఎంటీవీలో ఈ విజువల్స్ చూసైనా సరే అధికారులు స్పందిస్తారా? మరి సూపరింటెండెంట్ ఏం చెప్తారనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సీతారాం గారు.